దేవదాసు అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి దేవదాసు సినిమా అందరికీ చాలా బాగా తెలిసినటువంటి సినిమా ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల పద్ధతుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో ప్రధానమైన చర్చ ఏంటంటే, ఆ సినిమాలో పాటలకు సంబంధించి ఆహ్, పర్టిక్యులర్‌గా 'కుడి ఎడమైతే' పాటకు సంబంధించినటువంటి చర్చ బలంగా జరుగుతోంది బయట. అంటే సాహిత్య క్షేత్రంలో జరుగుతోంది. ఈ పాట ఎవరు రాశారు అనే దాని మీద కూడా ఒక డిస్కషన్ ఉంది. ఈ పాట అంటే రికార్డుల ప్రకారం సముద్రాల గారు రాశారు. సముద్రాల రాఘవాచార్యులు వారు. ఆయనే రాశారా? లేకపోతే ఆయన పేరుతో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాశారా? అనేటువంటి ఒక చర్చ ఉంది. అయితే మల్లాది గారే రాశారు అని ఆరుద్ర గారు స్పష్టంగా ఒక చోట చెప్పారు. రెండోది, సముద్రాల గారి పేరుతో ఎందుకు రాస్తున్నారు మీరు? సముద్రాల గారికి ఘోస్ట్‌గా ఎందుకు రాస్తున్నారు అన్న టోన్‌లో ఈయన మల్లాది గారిని అడిగినప్పుడు ఆరుద్ర గారు ఆయన ఒక సమాధానం చెప్పారు అని అంటారు. అదేంటంటే, "నీ ఒరిజినల్ పేరేమిటి?" అని అడిగారట ఆయన ఆరుద్రని. భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అనేదో చెప్పాడు ఈయన. కదా! ఆరుద్ర అనే పేరుతో రాస్తున్నావు కదా! ఆ పేరు ఉంచుకుని కూడా అంటే ఆరుద్ర నా కలం పేరు అన్నట్టు ఈయన. అలాగే నేను కూడా అన్నట్ట. అంటే సముద్రాల అనే కలం పేరుతో నేను రాస్తున్నాను అనే అర్థం వచ్చేలాగా మల్లాది వారు అన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. అయితే ఈ పాటలే కాదు, దేవదాసుకు సంబంధించిన పాటలు మాత్రమే కాదు, ఇంకొక పాట విషయంలో కూడా ఈ చర్చ ఉంది. ఆ చర్చ ఏంటంటే, 'బ్రతుకు తెరువు' సినిమాలో 'అందమే ఆనందం' అనే పాట అందరికీ తెలుసు. చాలా పాపులర్ సాంగ్ అది. ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాట వరకే. యాక్చువల్‌గా ఆ సినిమాకి సిఆర్ సుబ్బరామన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఆయన చనిపోవడంతో ఈ పాట మిగిలుంది. అది ఘంటసాల గారు ట్యూన్ చేశారు కానీ, ఆ పాట సుబ్బరామన్ పేరుతోనే ఉంటుంది. రికార్డుల మీద సుబ్బరామన్ గారి పేరే ఉంటుంది. కానీ ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాల గారు అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ పాట సముద్రాల గారి పేరుతోనే ఉంది. ఇది కూడా. ఇది ఇది కూడా మల్లాది గారు రాసిందే అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇలా అనేక పాటలు కనిపిస్తాయి. జూనియర్ గారు వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. అలా ఎవరు రాశారు అనేది పక్కన పెట్టేస్తే, 'దేవదాసు కుడి ఎడమైతే' పాట మీద, 'జగమే మాయ' పాట మీద రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి సందర్భంలో యాక్చువల్‌గా ఏం చెప్పారు ఆ పాటల్లో అనేది నా అభిప్రాయం చెప్తాను. అదేంటంటే, 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అనే వాక్యానికి ఆయన ఏ సెన్స్‌లో రాసుంటాడంటే, ఓడిపోలేదోయ్ అనేది జనరల్‌గా పాపులర్ వాడకం అది. అంటే రకరకాల ప్రయత్నాలు చేశాం, ప్రయత్నం చేశాం. ఓడిపోయామా లేదా అన్నది కాదు క్వెషన్ ఇక్కడ. ప్రయత్నం చేశామా లేదా అన్నది పాయింట్. కాబట్టి ప్రయత్నం చేశాను నేను, ఓడిపోలేదు అనే సెన్స్‌లో ఆ మాటను రాశాడాయన. ఆ ప్రయత్నం ఏమిటి అనేది ఒక్కసారి దేవదాసు కథలోకెడితే, దేవదాసు, పార్వతి ఇద్దరూ కూడా ప్రేమించుకుంటారు. అది ప్రేమ అనేది తెలియని వయస్సులోనే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఇంటి పక్కన ఉండేటువంటి అమ్మాయి. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకుంటారు. ఆ చదువుకునేటువంటి క్రమంలోనూ, అలాగే ఆడుకునేటువంటి క్రమంలోనూ వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్, ఒక అనుబంధం ఏర్పడుతుంది. అంతవరకే. ఇది ఒకరి మీద ఒకరు ప్రేమ మాత్రమే కాదు, ఒకరు లేకుండా ఇంకొకరు బతకలేము అనే విషయం కూడా వారికి తెలియనంతగా వారు ఒకరితో ఒకరు రిలేట్ అయి ఉంటారు. ఇది ఒక టైంలో ఆవిడకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అనేది తెలిసి, అంటే దానికంటే ముందే నిజానికి మనిద్దరం యుక్త వయసుకొచ్చిన తర్వాత కూడా ఈ ప్రేమ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అనే దాన్ని
ఒక పాటతో ఓపెన్ చేస్తారు సినిమాలో. అది 'ఓ దేవదా' అనేటువంటి పాటతో మొదలవుతుంది. చిన్న పిల్లలుగా పాడతారు. చిన్న పిల్లలుగా పాడినటువంటి పాటే మళ్ళీ పెరిగి పెద్దయిన తర్వాత కూడా పాడతారు. ఈయన చదువుల కోసం సిటీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగొచ్చేటప్పుడు కూడా పల్లెకి పోదాం పారును చూద్దాం అదే ప్రధానం. పల్లె అనగా పారు గుర్తొచ్చేంతగా అతను ఈ అమ్మాయితో రిలేట్ అయి ఉంటాడు. అందుకని ఆ పల్లెకి పోదాం పారును చూద్దాం అని నడుస్తుంది. అంటే టోటల్‌గా 'దేవదాసు' సినిమాని పాటల మీదుగా నడిపారు. ఒక స్కీమ్‌గానే. అలా ఆయన పల్లెకు పోదాం పారును చూద్దామని వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుంటారు ఇద్దరు. కలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ పాట, పాత పాట 'ఓ దేవదా' అనే పాటే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక్కసారి ఆ రిఫరెన్స్‌లోకి వెడతారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత మనిద్దరి మధ్య ఉన్నది ప్రేమ, మనిద్దరం కలిసి జీవిస్తే బావుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇద్దరిలోనూ కలుగుతుంది. కలిగిన తర్వాత అతను వెళ్ళి చెప్తాడక్కడ. తండ్రిని అడుగుతాడు. తండ్రి గారి ముందు ప్రతిపాదన చేస్తాడు. ప్రతిపాదన చేసినప్పుడు ఆ తండ్రి జమీందారు ఎస్వి రంగారావు గారు. ఆయన నెగెటివ్‌గా రియాక్ట్ అవుతాడు. నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వటం అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చూడాలి మనం. ఇద్దరూ పక్కపక్క ఇళ్ళ వాళ్ళే. పక్కపక్క ఇళ్ళ వాళ్ళే. వారికి వీరు సహాయం చేస్తూ ఉంటారు. వీరి తాలూకా వీళ్ళ ఆస్తుల్లో వాటికి సంబంధించిన పనుల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. పాల్గొంటూ తద్వారా కొంత వేతనాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ జీవితం వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఈ జమీందారు కుటుంబం మీద. ఈ జమీందారు తాలూకా అంటే భూమి మొత్తం వారి స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వారి ఆధీనంలో వారి ప్రాపర్టీస్‌లో పని చేసుకుంటూ బతకడమే కదా చేయవలసింది. అదే నడుస్తూ ఉంటుంది అక్కడ కూడా. సో, జమీందారీ కుటుంబం, ఆ పక్కన వీళ్ళని ఆశ్రయం చేసుకుని బతుకుతున్నటువంటి ఇంకో కుటుంబం. ఈ కుటుంబం దేవదాసుకి, అలాగే పార్వతికి మధ్య ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది. అది ప్రేమగా మారింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయం తెలిసి దాదాపుగా అంగీకారం అయింది. జమీందారుకి కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి వాళ్ళింట్లోకి వెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని అలౌ చేస్తారు వాళ్ళు. అలౌ చేయటం మాత్రమే కాదు, ప్రేమగానే చూస్తారు జమీందారు గారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా మొత్తం మీద నవలలో కూడా ఏ పాత్రని కూడా ఇది పూర్తి స్థాయి ఇది చెడ్డ పాత్ర, ఇది మంచి పాత్ర అని చెప్పడు. ప్రతి పాత్ర కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుస్తోంది. అంటే మంచి, చెడు రెండూ కూడా విడివిడిగా రాసులు పోసుండవు. ఒక మంచివాడికి అవకాశాలు దొరక్క అంటే ఒక మంచివాడికి వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడిగా మారిపోవచ్చు. ఒక చెడ్డవాడు అవకాశం రాక మంచివాడిగానే మిగిలిపోవచ్చు అని చెప్పి ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్తాడు. అలాగా ఇక్కడ కూడా ఏ మనిషి కూడా చెడుగా ఉండాలి అనేది అనుకోడు. ఆ సందర్భానుసారం అతను ప్రవర్తించిన తీరు చెడుగా పరిణమించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్న టోన్‌లో నడుస్తాయి ప్రతి పాత్ర 'దేవదాసు' సినిమాలు. అలా ఈ జమీందారు గారికి పార్వతి పట్ల ఒక ఆహ్, వాత్సల్యం ఉంటుంది. ఉన్నట్టుగా మనకు కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. ఆ అమ్మాయిని స్కూల్లో ఉండగా ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన దేవదాసుని కోప్పడతాడు. ఇవన్నీ నడుస్తాయి. కానీ పెళ్లి అనేటువంటి వ్యవహారం వచ్చేసరికి ఆయన తన అంతస్తు, వాళ్ళ అంతస్తు ఈ రెండిటిని బేరీజు వేసుకుని మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? పార్వతి తండ్రితోనే మాట్లాడతాడు నేరుగా. అప్పటి వరకు ఈ ప్రేమ అంతస్తుల్ని తుడిచేసింది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటాడు ఆ తండ్రి. పార్వతి తండ్రి. ఆయన వచ్చి మాట్లాడిన సందర్భంలో అంటే ఏదో చనువిచ్చాం కదా అని చెప్పి మీరు అలా రెచ్చిపోతారా అని చెప్పి మాట్లాడతాడు ఈయన. మాట్లాడి
పిల్లల్ని అమ్ముకునేటువంటి వంశం మీద మీ వంశంలో నుంచి పిల్లల్ని తెచ్చుకుంటామా అని కూడా అనేస్తాడు. అనేసిన తర్వాత ఆయన గాయపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన రివెంజ్ ప్రోగ్రామ్‌లోకెళ్తాడు. వెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెడతాడు. ఆ సంబంధాలు చూడటంలో ఆయనకొక టార్గెట్ ఫిక్స్ అవుతుంది. అంటే ఇంతకంటే గొప్ప జమీందారుకి నా కూతురినిస్తాను అనే ఒక ప్రతిజ్ఞ చేసుకుంటాడాయన. ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉండగా ఆవిడ ఇతన్ని ప్రెజరైజ్ చేస్తుంది దేవదాస్‌ని. ఇతను తిరిగి తండ్రితో మాట్లాడితే కుదరదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడాయన. ఏం చెయ్యాలి అనేటువంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో దేవదాస్ ఉంటాడు. ఉండటం మాత్రమే కాదు, ఇది తల్లిదండ్రిని కాదని వెడితే ఎలా ఉంటుంది అనే దీనిలో కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడతను. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉండగా అక్కడేమో పెళ్లి సంబంధాలు చూసేస్తూ ఉంటారు. ఆ చూస్తున్నటువంటి టైంలో ఆవిడొస్తుంది. ఇతని బెడ్‌రూమ్‌కొస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ సంబంధం ఖాయమైపోతుంది. ఓ పెద్ద జమీందారు సంబంధం ఖాయమైపోయి ఆల్మోస్ట్ ఇంక పెళ్లి అయిపోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడ వస్తుంది. వచ్చినప్పుడు ఇతను కొంచెం కంగారు పడతాడు. పడి ఎవరైనా చూసారా అని అడుగుతాడు. ఏవో చాలామంది పడుకునున్నారు. ఎవరైనా చూసారో లేదో నేనైతే పట్టించుకోలేదు. నేనొచ్చాను నీతో మాట్లాడటానికి. ఇలా జరుగుతోంది అక్కడ. అందుకని మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అని చెప్పి అంటుంది. అన్నప్పుడు అతను కొంచెం సఫికేటివ్‌గా ఫీల్ అవుతాడు. ఫీల్ అవ్వటం అంటే ఆయన తండ్రి మాటని కాదనటమా? ఏం జేయాలి? ఏమిటి? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండగా ఈ అమ్మాయి ప్రెషర్ పెట్టటంతో ఆ కన్‌ఫ్యూజన్‌లో ఆ అమ్మాయి మీద చేయి చేసుకునే అంటే కర్ర ఎత్తుతాడు, దెబ్బ తగులుతుంది. ఇదొక మచ్చగా మిగిలింది నాకు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తుందావిడ. వెళ్ళిపోతుంది. ఈ ఇది జరుగుతున్నటువంటి సమయంలో ఈయన ఊరొదిలి వెళ్ళిపోతాడు. ఊరొదిలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ క్రైసిస్‌లో ఉంటాడు సైకలాజికల్‌గా. ఈ క్రైసిస్‌లో ఉండగా అక్కడికి వెళ్ళగానే అతని స్నేహితుడు భగవాన్ ఏమిటి గురు అని అడుగుతాడు. ఇతను చెప్తాడు. ఇది నా కండిషను అని దాదాపుగా. అంటే ప్రేమ విఫలము అనే వరకే తీసుకుంటాడు తప్ప, ఈ పార్వతీ దేవదాసు అనేటువంటి పాత్రల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని అంచనా కట్టడంలో అతను పొరబడతాడు. అతని కోణంలో అతను చూస్తాడు దీన్ని. చూసి ఒక అమ్మాయి నిరాదరణకి గురై ఉన్నాడు ఇతను. ఇంకొక అమ్మాయిని చూపిస్తే ఇది సెట్ అవుతుంది అనేటువంటి ఒక షార్ట్ కట్ ఒపీనియన్‌కొచ్చి ఇతన్ని తీసుకొని చంద్రముఖి దగ్గరికి వెళ్తాడు. డబ్బులుంటే ఆనందానికి కొదవేముంది అన్నట్టుగా మాట్లాడతాడు. డబ్బులున్నాయి గానీ ఆనందం లేదు అంటాడాయన. లేదు ఆనందం దొరుకుతుంది అని చెప్పి పట్టుకెళ్తాడు. పట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ పాట. అందం మీద పాట నడుస్తుంది. అందాల ఆనందం ఇందేనయ్యా అందం చూడవయ్యా ఆనందించవయ్యా. ఇతను ఈ అందం, ఆనందం అనే కాన్సెప్ట్ కాదు ఇతని గొడవ వేరు. ఇతను ఆత్మికంగా పార్వతితో లింక్ అయి ఉంటాడు. ఈ లింక్ అయి ఉన్న విషయం ఆయనకు అక్కడ గుచ్చుతుంది. గుచ్చి చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యి రిజెక్ట్ చేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇతనికి అప్పటికి అర్థం కాదు గానీ ఆవిడకి అర్థమవుతుంది చంద్రముఖికి. ఇతని ఘర్షణ ఇతను అంచనా వేసినంత చిన్నది కాదు అనే విషయం ఆవిడకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఈయన తిరిగి ఊరొస్తాడు. లేదు లేదు మనం అంటే అతనికి అప్పుడు అర్థమవుతుంది. పార్వతి లేకుండా నేను బతకలేను అనేటువంటి ఒక విషయం అతనికి చంద్రముఖి ఇంట్లో అర్థమవుతుంది. అర్థమై వెంటనే ఊరెళ్తాడు. అప్పటికి అక్కడ ఇతను ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. వారి తండ్రి గారు ఎలాగైతే వీరి తండ్రి గారితో మాట్లాడినప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చాడో అలాగే
బెడ్రూమ్‌లో దేవదాసుని కలిసినప్పుడు అతని రియాక్షన్ చూసినటువంటి పార్వతి కూడా ఒక అభిప్రాయానికొచ్చేస్తుంది. వచ్చేసి పెళ్లి చేసేసుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయానికొస్తుంది. అంటే నీ తండ్రి ఇతను ఊరెళ్ళిన తర్వాత కలుస్తాడు అమ్మాయిని. కలిసి తను అంతకుముందు పార్వతి వచ్చి కలుస్తుంది. ఇతను వెళ్లి కలుస్తాడు. కలిసి అడుగుతాడు. అలా ఎలా పెళ్లి చేసేసుకుంటావు నువ్వు అని. అంటే ఆవిడ మీరు అంతా మీ ఇష్టమేనా అన్న పద్ధతిలో మాట్లాడుతుంది. మాట్లాడి అలా కాదు బాబు, నేను పెళ్లి చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. మీకు మీ నాన్నగారి మాట ఎంత ముఖ్యమో నాకు కూడా మా నాన్నగారి మాట అంత ముఖ్యము అని భావిస్తున్నాను అని అనుకుంటుంది. అంటే ఇతనికి వితౌట్ పార్వతి నేను జీవించలేను అనేటువంటి జ్ఞానం చంద్రముఖి దగ్గర కలిగిన తర్వాత ఆవిడకి ఇంకా కలగదు. ఇది గొడవ. ఆవిడ రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి ఆ ఊరేగింపు సందర్భంగా ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పగింతలు అయిపోయిన తర్వాత ఈయన పాడేటువంటి పాట ఆ లింకులో నడుస్తుంది సాహిత్యం. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే అని. ఇది టోటల్‌గా ఇతని సంఘర్షణని ప్రతిబింబించేటువంటి పాటగానే నడుస్తుంది. సాహిత్యం టోటల్‌గా కథకి బద్ధమై, కథకి పరిమితమై నడిచినటువంటి సాహిత్యమే. ఆ పాత్రలకి పరిమితమై నడిచినటువంటి సాహిత్యమే. అంటే ఒక స్కీమ్‌గా వీళ్ళు పాటల మీదుగా కథని నడపాలి అని అనుకుని కూర్చుని డిజైన్ చేసినటువంటి పాటలు ఇవన్నీ. అలా ఆ పాట అయిపోతుంది. ఆ పాట అయిపోయిన తర్వాత ఈవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ సంసారంలోకి దిగిన తర్వాత ఆ పాత్ర కూడా గౌరవప్రదంగానే చూపిస్తాడు రైటర్. ఏది ఆ పెళ్లి చేసుకున్నటువంటి వృద్ధ జమీందారు పాత్ర కూడా దైవం నీకు మేలు కలిగించుగాక అంటాడు తప్ప నెగిటివ్ డైలాగ్ ఉండదు అక్కడ. ఆయనకు ఒక లోపల ఒక ఇన్నర్ కాన్షియస్నెస్, ఒక గిల్ట్ ఉంటుంది. నా కూతురి లేకపోతే నా మనవరాలి వయసు ఉన్నటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసి తీసుకొచ్చి అక్కడ పడేశాను. ఈ అమ్మాయి కోరికలు, ఈ అమ్మాయి ఆశలు వీటన్నిటిని కూడా చిదిమేశామనేటువంటి ఒక ఒక పశ్చాత్తాపం అతనిలో ఉంటుంది ఇంటర్నల్‌గా. అందుకని కొంచెం భయంగా భగవంతుడు నీకు మేలు చేయుగాక టైప్‌లో ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు రెగ్యులర్‌గా ఆయన. ఆ డైలాగ్ చెప్పినప్పుడల్లా ఆయన ఫేస్ చూపించే పద్ధతి, రంగా గారి కెమెరా ఆ సినిమాకి. బిఎస్ రంగా కెమెరా పనితనం అంటే క్యారెక్టర్‌ని ఆడియన్స్ మనసుల్లోకి పంపు చేయటం అనేది కెమెరా బాధ్యత కూడా సినిమాకి సంబంధించి. అలా బిఎస్ రంగా గారు సిఎస్ఆర్‌ని చూపించే షాట్స్ గుర్తుంటే గనక అర్థమవుతుంది. అలా ఆ క్యారెక్టర్‌లో ఒక పెయిన్ ఉంటుంది. కానీ జమీందారే ఆయన కూడా. ఎస్వి రంగారావుకి ఎలాగైతే జమీందారు అయినటువంటి రంగారావు గారికి బాల్యంలో ఉన్నటువంటి పార్వతి మీద వాత్సల్యం ఎలా ఉంటుందో అలాగే ఈ ఈ భార్య మీద సింపతి ఈ జమీందారు గారికి కూడా ఉంటుంది. కానీ ఇష్యూ వచ్చినప్పుడు జమీందారుగానే బిహేవ్ చేస్తాడు. అది మనకు ఎప్పుడు తెలుస్తుంది? సినిమా చివరిలో పార్వతి అంటే తన ఇంటి ముందుకు వచ్చాడు దేవదాసు, చావు బతుకుల్లో ఉన్నాడు చూడాలి అని అనుకున్నప్పుడు ఆవిడ పరిగెడుతున్నప్పుడు ఆ తలుపులు మూసేయమంటాడు ఈ జమీందారు గారు. ఏది భగవంతుడు నీకు మేలు చేయుగాక అని చెప్పి ఆ అమ్మాయికి నేను అన్యాయం చేశాను అనేటువంటి గిల్ట్ ఉన్నటువంటి మనిషే ఆ మనిషిని జమీందారీ తనం మింగేసి ఆ తలుపులు మూసేయమని అతనితో ఒక ఆర్డర్ వేయిస్తుంది. వేయించిన తర్వాత తలుపులు మూసేస్తారు. ఈ అమ్మాయి వెళ్ళి దాన్ని గుద్దుకుని ఆ దేవదాసుని చూసే అవకాశాన్ని కోల్పోతుంది. ఇది పరిస్థితి. ఇలా ప్రతి క్యారెక్టర్‌ని చాలా పద్ధతిగా డిజైన్ చేశారు. ఒరిజినల్ నవలలోనే కొంచెం దానికి సంబంధించినటువంటి కష్టమంతా శరత్ పడ్డాడు. సినిమాకి సంబంధించి దాని డ్రైవ్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకున్నారు వీళ్ళు. అదంతా కనిపిస్తుంది తెర మీద. ఈ కష్టమంతా కనిపిస్తుంది తెర మీద. అది 'దేవదాస్' సినిమా ప్రత్యేకత. ఎప్పుడైతే ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందో ఇతను నెమ్మదిగా అంటే అతను తాగుడుకు అలవాటు పడటం అనేది కూడా జస్ట్ దాన్ని ఎలా చూపిస్తాడంటే అదేదో వ్యసనపరుడు, ప్రేమ విఫలమైతే తాగుడుకు వెళ్ళిపోతారు అనేది ఒక ఆచారంగా మాట్లాడతారు కానీ అలా చూడకూడదు దీన్ని. ఎందుకంటే
అక్కడ తాగుడు అనేది తనని తనని తాను మర్చిపోవడానికి చేసే ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. అతను త్రూ ఔట్ సినిమా చాలా కాన్షియస్‌గా ఉంటాడు. ప్రతి సందర్భంలోనూ చాలా కాన్షియస్‌గా వ్యవహరిస్తాడు. అతను రెండోసారి చంద్రముఖి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక పాటొస్తుంది. అదేంటంటే 'క్షేత్రయ్య' మువ్వగోపాలుడి 'క్షేత్రయ్య' పదం వస్తుంది. 'ఇంతా తెలసియుండి ఈ గుణమేలరా' అని. అది పెట్టడం కూడా స్కీమ్‌లో భాగమే. అది ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ చేశారు. అప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. ఆ పాట పెట్టడం కూడా స్కీమ్‌లో భాగమే. అంటే ఇంత తెలసియుండి అంటే ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అనుకుంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని ప్రేమ అనుకుంటే, భక్తి అనేది భగవంతుడికి లేకపోతే వీళ్ళకున్నటువంటి ఒక బ్రాడర్ ఐడియాలజీకి రిలేట్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని, ఆ రిలేషన్ యొక్క గాఢతని చెప్పడం కోసం భక్తి అని వాడితే, ప్రేమకి, భక్తికి పెద్దగా తేడా లేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కడో ఐదర్ సముద్రాల ఆర్ మల్లాది ఉందేమో అని ఒక డౌట్. ఇలా ఈ పాట కూడా వాంటెడ్‌గానే పెట్టారు స్కీమ్‌లో భాగంగానే. ఏది? 'ఇంతా తెలసియుండి ఈ గుణమేలరా పంతమా మువ్వ గోపాల' అని ఆవిడ కొంచెం ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆధ్యాత్మికంగా. ప్రొవోక్ చేసిన తర్వాత ఈయన కొంచెం మళ్ళీ తిరిగి వైలెంట్‌గానే రియాక్ట్ అవుతాడు. అంటే అప్పటికి ఇతనికి పూర్తి స్థాయిలో వితౌట్ పార్వతి నేను లేను అనే విషయం అర్థమైపోతుంది. అర్థమైపోయి తనని తాను ఎలా డ్రైవ్ చేసుకోవాలి అనేది అర్థం కాదు. కానీ ఒక చిన్న అంటే నెక్స్ట్ ఏదైనా లైఫ్ ఉంటుందేమో, ఎవరితోనన్నా అటాచ్ అయితే అనేది కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది గానీ, అది కుదరదు అనే విషయం నిర్ధారణ అవుతుందక్కడ. నిర్ధారణ అయిన తర్వాత కొంచెం వైల్డ్‌గా బిహేవ్ చేసి డబ్బులు విసిరేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి రియలైజేషన్ మొదలవుతుంది ఆ క్యారెక్టర్‌కి. అంటే వీడిలో ఉన్న ఘర్షణ చూడటం ద్వారా ఈ ఘర్షణని దర్శిస్తుందావిడ. దర్శించటం అనేది కూడా మనకు ఆ సన్నివేశంలో కెమెరాతో సహా చెప్తారు. ఆ షాట్ నడిచిన తీరంతా మనకి దీన్ని అర్థం చేయిస్తుంది. ఇలా ఆ సన్నివేశం. అక్కడి నుంచి ఇతను తిరిగి మళ్ళీ అంటే ఈ ట్రావెల్ మొదలవుతుంది. తనలోకి తాను ట్రావెలు. ఏమిటి తన భవిష్యత్తు, తన జీవితం అనేటువంటి ఒక స్ట్రగుల్‌లో ఉంటాడతను. ఆ స్ట్రగుల్‌లో ఉండగా వచ్చేటువంటి పాటలే మిగిలినవన్నీ. అంటే ఒక పశ్చాత్తాప ధోరణితో నడిచేటువంటి పాటలు కనిపిస్తాయి. అంటే పార్వతి అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇక్కడ వితౌట్ దేవదాసు నేను ఉండలేను. పార్వతి, పార్వతి కాదు వితౌట్ దేవదాసు అనే రియలైజేషన్ అక్కడొస్తుందావిడకి. అందుకని ఆవిడతో మనసున లేని వారి సేవలతో అనే వాక్యం ఓ పాటలో దొర్లుతుంది. ఆ వాక్యం ఆ పాటలో రావటానికి కారణం స్కీమే. అంటే ఆవిడ రియలైజేషన్ పొందారక్కడ అని చెప్తారు. ఏది చెలియలేదు, చెలిమి లేదు, ఇంకేం లేదు అయిపోయింది టోటల్‌గా వాషౌట్ నా జీవితం ఏమైపోతుందో నాకే తెలియనటువంటి ఒక గందరగోళంలో ఉన్నాను అని ఇతను పాడుతున్నటువంటి సందర్భంలోనే ఆవిడ కూడా దాదాపు అదే టోన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆ పాట నడుస్తుంది. దాని తర్వాత వచ్చేటువంటి సందర్భం అంటే ఈ పాట రావటానికి కూడా ఒక చిన్న లింక్ సీన్ ఉంటుంది. అదేంటంటే ఇతను వచ్చి ఆ మెమరీస్‌లో తిరుగుతూ ఉండగా అక్కడ ఈ పార్వతి స్నేహితురాలిని చూసి పారు పారు అని వెడతాడు. ఆవిడ ఫేస్ చూసిన తర్వాత ఇతనికి అర్థమవుతుంది పార్వతి కాదని. అర్థమైన తర్వాత మన్నించు చెల్లెమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆవిడ ఉత్తరం రాస్తుంది పార్వతికి. ఇలా చూశాను దేవదాసుని మరీ ఇలా అయిపోయాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఆ పెయిన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆవిడ ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం చదివిన తర్వాత తనని తాను ఒక్కసారి రివ్యూ చేసుకుంటుంది ఆవిడ. రివ్యూ చేసుకున్నప్పుడు ఆవిడకి తను, తన బిహేవియరు, అతని బిహేవియరు ఇవన్నీ కంపారిజన్
చేసుకుంటూ అతను ఒక టైంలో కాదు అన్నాడు. నేను అతను కాదు అన్నాడు అనే దాని మీద నేను కూడా కాదు అన్న పద్ధతిలో బిహేవ్ చేశాను అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోతుందావిడ. వెళ్ళిపోయి ఈ మనసున లేని వారి సేవలతో అని మొదలుపెట్టి 'దేవదాస్' క్యారెక్టర్‌ని కూడా రివ్యూ చేస్తుంది. అది చిలిపితనాల చెలిమే మరచితివో అంటుంది. ఒకవేళ మర్చిపోయేలా బిహేవ్ చేసావేమో అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉండింది నాకు. అలాగే తల్లిదండ్రుల మాట దాట వెరచితివో అని చెబుతూ పేదరికమ్ము ప్రేమ పదమ్ము మూసివేసినదో అంటుంది. అంటే ఈ అంటే వాడి తండ్రి గారు అన్నటువంటి మాట ఆడపిల్లలు నమ్ముకునే వంశం అనేటువంటి డైలాగుని రిఫర్ చేస్తూ ఈ మాట అని తన్ని తాను సముదాయించుకోవటము, జరిగిన దానిలో తన తప్పుని అన్వేషించేటువంటి ప్రయత్నము, అతన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము ఇన్ని నడుస్తాయి ఆ పాట స్కీమ్‌లో. అలాగే ఇతను అప్పటికే ఒక కంక్లూజన్‌కి వచ్చేసి ఉంటాడు 'దేవదాస్'. అది కూడా ఇతని వైపు నుంచి, ఇతని వెర్షన్‌లో నుంచి ఆ అభిప్రాయం ప్రజలకు కలగజేస్తాడు రచయిత. ఇది ఈ పాట తాలూకా. దీని తర్వాత 'కుడియడమైతే' ఇది ఇది కూడా ఈ అమ్మాయిని చూసి వెళ్ళిపోయిన తర్వాత, ఈ అమ్మాయిని చూసి పొరపాటు పడి ఇక వితౌట్ పార్వతి లేదు అనుకున్న సందర్భంలో ఇది కూడా తనకి తాను చెప్పుకునేటువంటి గొడవే. తన అంతఃఘర్షణను చెప్పుకోవటమే. అంటే మనమేదో ఓడిపోయామని అనుకుంటున్నాం గానీ, మనం చెప్పేసాం ఆవిడకి క్లియర్‌గా. కుడియడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అంటే, నేను మొదట తప్పు చేశాను. ఆ తప్పేమిటంటే, నా తండ్రి గారు రిజెక్ట్ చేసినప్పుడు ఆయనతో ఫైట్ చేసి ఉండాల్సింది నేను. చేయలా. అలాగే ఆయన వారి తండ్రి గారితో అతిగా బిహేవ్ చేశారు అని చెప్పి తెలిసినప్పుడు కూడా నేను ఫైట్ చేయలా. అంటే ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండి పార్వతి లేకుండా నేను జీవించలేను అనేటువంటి విషయం తెలుసుకోవటంలో నేను వెనకబడ్డాను. ఆ వెనకబడటం అనేది నా తప్పే అని చెబుతూ, కానీ నేను ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశా. మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని అడిగా. కానీ ఆ అమ్మాయి నో అనేసింది. అంచేత కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అంటాడు. నేను ఓడిపోలేదు. నేను కన్‌ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే గానీ ప్రయత్నం చేశానంటాడు. ఇలా ఆ పాటలో ఈ మేడలోన అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ అంటే ఈయనది మేడలో ఉన్నటువంటి జమీందారు గారి అబ్బాయి బొమ్మే. కానీ నీడలో ఉన్నటువంటి చిలకమ్మ. నీడలో ఉన్నటువంటి చిలకమ్మ స్వేచ్ఛాజీవి. కొంచెం ప్రపంచాన్ని తనదైన పద్ధతిలో తను రియాక్ట్ అయ్యేటువంటి ఒక స్వేచ్ఛ ఉంది కనీసం పార్వతికి. తనకి లేదది. తను ఆ ఫ్రేమ్‌లో ఉన్నాడు. జమీందారి అనేటువంటి ఒక ఫ్రేమ్‌లో ఉన్నటువంటి ఒక బొమ్మగా చెప్తాడు. అంటే ఇదంతా కూడా తన్ని తాను సమీక్షించుకునేటువంటి ధోరణే. అలాగే దీనికంటే ముందు చందమామ మసకేసిపోయే ఇవన్నీ ఇది కూడా పార్వతి గారిని ఉద్దేశించి నడిచేటువంటిది. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ అంటే ఇంకా ఏముందక్కడ ఆవిడ మసకేసింది. ఆవిడ వెళ్ళిపోయింది అనే సెన్స్‌ని చెప్పడం కోసం చందమామ మసకేసిపోయే అంటాడు. అలాగే కొంత జాలర్ల భాషలో, జాలర్ల ధోరణిలో నడుస్తుంది. చందమామకి, సముద్రానికి, జాలరికి ఉన్నటువంటి ఒక రిలేషన్ నేపథ్యంలో ఈ మాట రాస్తాడాయన. అంటే చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్ అని చెప్పినప్పుడు ఆయన సెన్స్ అదే. అయిపోయింది ఇంకా మళ్ళీ దీనికి కబురెందుకు అని. అలాగే నీ సిగలో పువ్వేలోయ్ అంటాడు ఇంకో చోట. ఆ నీ సిగలో పువ్వేంటంటే నీకు ఇంక ప్రేమ ఎందుకు అని అర్థం. అంటే నీకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నువ్వు చేజేతులారా జారవిడుచుకున్నావు. అంటే ఇతనిలో ఒక చిన్న ఇది ఉంటుంది. ఓకే. ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మనం వేరే పెళ్లి చేసేసుకొని జీవితంలో సెటిల్ అయిపోవచ్చు కదా అనే అభిప్రాయం ఉంటుంది. కానీ అది కుదిరే వ్యవహారం కాదు. ఆ అమ్మాయిని
హృదయంలో నుంచి చెరిపివేయటం అనేది కుదిరే పని కాదు అని తనని తాను నిర్ధారణ చేసుకున్న తర్వాత నీ సిగలో పువ్వేలోయ్ అంటాడు. ఇంక నీకు ప్రేమకి సింబల్ అది. ఏది? సిగలో పువ్వు అనేది. అందుకని నో ప్రేమ ఇంక నీ జీవితంలో ఆ చాప్టర్ ముగిసిపోయింది. అయిపోయింది. క్లోజ్. అక్కడేమో చందమామ మసకేసిపోయింది. సో, అన్ని వైపుల నుంచి అన్నీ అయిపోయినాయి. నువ్వే చేసుకున్నావు ఇదంతా అని చెబుతూ, ఇక సుడిలో ఎదురీదటం అనే దగ్గర ఆయన ఉద్దేశం అదే. ఇందాక నేను చెప్పినట్టు తిరిగి ఇంకెవరినో ప్రేమించి తిరిగి జీవితాన్ని ముందుకు నడిపించొచ్చు అనేది సుడిలో ఎదురీదక. అటువంటి ప్రోగ్రామ్ చేయటానికి తగిన పద్ధతిలో నీ మనసు లేదు. ఎందుకు లేదంటే నీ మనసులోంచి ఆ అమ్మాయిని చెరిపివేయలేవు. ఇంకొక అమ్మాయిని నీ జీవితంలో ప్రవేశపెట్టినా ఆ అమ్మాయికి కూడా నువ్వు విషాదాన్నే మిగులుస్తావు. కనుక సుడిలో దూకి ఎదురీదే పని మానేసి మునకే సుఖమనుకో. అయిపోయింది. క్లోజ్. ఇంక నువ్వు సినిమా ముగించటం మాత్రమే నీకు ఉన్నటువంటి ఆప్షను అన్న టోన్‌లో అది నడుస్తుంది. ఇలా ఈ పాట మొత్తం కూడా పార్వతి అతని హృదయం నుంచి తుడిచేయటం కుదరని పని. అలాగే ఈ జీవితాన్ని ఇంకోలా జీవించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కనుక ఇలాగే బతకవలెను. ఇలాగే జీవించవలెను. ఇలా దీన్ని ముగించటం తప్ప వేరే మార్గం లేదు అనే విషయాన్ని సూటిగా చెబుతూ ఈ పాట రచన నడుస్తుంది. ఏది? కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్. ఇది దీని తాలూకా సెన్స్. ఆ రైటర్ గారి సెన్స్ అది. ఐదర్ మల్లాది లేకపోతే సముద్రాలు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ వారి సెన్స్ అది. అలా తర్వాత వచ్చే పాట జగమే మాయ. జగమే మాయలో టోటల్‌గా వేదాంతం చెప్పే ప్రయత్నమే చేస్తాడు ఆయన కాన్షియస్‌గా. అంటే అప్పటికి ఇక్కడ అన్నగారి జమీందారు ఆర్ నాగేశ్వరరావు చేశాడు ఆ క్యారెక్టర్. ఆయన కూడా పూర్తిగా చెడ్డవాడు అని చెప్పడు రైటర్. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఆయా పరిస్థితుల్లో వాళ్ళు బిహేవ్ చేసినటువంటి పద్ధతి వలన ఇతరులు నాశనమైపోతారు, దెబ్బతింటారు, గాయపడతారు. కానీ వాళ్ళు వాళ్ళ పద్ధతులకు లోబడే అలా బిహేవ్ చేస్తారు అన్నట్టుగానే నడుపుతాడు క్యారెక్టర్ని. అలా వారు డబ్బులు పంపడం కుదరదు అన్న పద్ధతిలో ఒక ఉత్తరం రాస్తారు వీరికి. కలిమి లేములు కష్ట సుఖాలు అంటే డబ్బులు కూడా లేవు, ఇంక అయిపోయింది, ప్రేమ అయిపోయింది, జీవితం అయిపోయింది, డబ్బులు కూడా అయిపోయినాయి, ఇంకా డబ్బులు పంపించనని చెప్తున్నాడు అన్నగారు, అంతా ముగిసింది అన్న టోన్లో ఆ పాట నడుస్తుంది. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయ్యా ఈ వింతేనయ్యా అని ఆయన కంక్లూడ్ చేస్తాడు జీవితాన్ని. ఆ కంక్లూజన్ సెషనే ఆ పాట. ఇలా టోటల్ సినిమా పాటల్ని ఒక స్కీమ్గా చేసుకుని కథలో అంతర్భాగంగా పాటలు నడవటం అంటే ఇదే. అలా ప్రతి పాటకి ఆ కథతో ఉన్నటువంటి సంబంధం, కథని చెప్పేటువంటి ప్రయత్నం, ఆ పాత్రలో ఉన్నటువంటి ఘర్షణని చెప్పే ప్రయత్నం, ఇంత ఇంటెన్సిటీతో పాటలతో కథ చెప్పటం అనేది తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చినటువంటి సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాలో విపరీతంగా ఆ ధోరణి కనిపిస్తుంది. అలా దేవదాసు సినిమా పాటల్ని ఈ ధోరణిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దీని మీద అంటే ఒక జోక్ ఉంది. ఇద్దరు కవులు, అంటే ఇది రకరకాల రెఫరెన్సెస్లో రకరకాల వ్యక్తులు చెప్పారు. నేను ఒక దశలో విన్నటువంటి ఒకటేంటంటే అది వాస్తవమని నేను అనుకోవడం లేదు. వాస్తవం అయి ఉండొచ్చు, కాకపోయి కూడా ఉండొచ్చు. విజయవాడ శ్రీనివాస థియేటర్లో ఏదో సినిమా చూడటానికి ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు రిక్షాలో వెడుతూ ఈ పాట గురించి చర్చించుకుంటూ థియేటర్ దగ్గర దిగిన తర్వాత రిక్షావాడు అన్నాడట, రిక్షా కార్మికుడు అన్నాడట వీళ్ళతో, తాగుబోతు మాటలకు అర్థాలు ఏంటండి, మీరు ఇందాక నుంచి చర్చించుకుంటున్నారు అమాయకంగా అని. ఇది చాలామందిని లింక్ చేస్తూ
ఈ ఎనక్డోట్ చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఒక లింక్ అయితే మనం అలా కొట్టిపారేయదగినటువంటివి కాదు. అందుకనే ఇవి పాటలు నిలిచున్నాయి ఇప్పటికి. ఈ నిలిచి ఉండటానికి కథలో అంతగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాటలుగా ఇవి ఉండటమే వలనే వాటికి ఆ చిరంజీవత్వాన్ని ఈ పాటలు సంపాదించుకున్నాయి వాటంతట అవే. ఎందుకు ఈ రోజుకి ఆ పాటలు మనకు గుర్తొస్తున్నాయి అంటే, ఎందుకు ఇప్పటికి ఆ పాటలు మనని కదిలిస్తున్నాయి అంటే, అవి కథలో అంతగా అంతర్భాగం అయిపోయి ఉండటం వలన అని చెప్పక తప్పని పరిస్థితి. ఇది 'దేవదాసు' సినిమా మీద, 'దేవదాసు' పాటల మీద కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే.